కల్లగుండ ఫ్యామిలీ గురించి మీకు బాగా తెలుసు కదా! అసలు కేసీఆర్ గారి ప్రమేయం లేకుండా ఎదురు తిరిగే పరిస్థితి ఉంటుందా? కవితకి గాని, లేదా కేటీఆర్‌కి గాని? కవితకు ఆమేమి లెక్క చేయదు సార్. ఒకటేందంటే లెక్క చేయదంటే వాంటెడ్‌లీ గాదు. హ్మ్. ఇప్పుడు ఆమెనే తెర నుంచి తొలగిస్తున్నప్పుడు, ఇప్పుడు పిల్లిని ఇంట్లో ఏసి కొడితే ఎట్లుంటది సార్? తిరుగుబాటు చేస్తది గదా! ఆ పని చేస్తాడా కేసీఆర్ గారు? ఆ పని కవిత విషయంలో చేస్తారా? అది. నో, నో, నో. ఇప్పుడు ఆమెకు పొలిటికల్‌గా ఆ రకంగానే చేస్తున్నారు గదా! హ్మ్. పొలిటికల్‌గా ఐసోలేట్ చేస్తున్నారంటే పిల్లిని ఇంట్లేసి కొట్టడమే గదా! ఆమె యాస్పిరేషన్స్ 10 ఇయర్స్‌లో, 11 ఇయర్స్‌లో విపరీతంగా పెరిగున్నాయి. ఆ యాస్పిరెన్స్ పెంచినోడు గూడా కేసీఆరే. హ్మ్. కేసీఆరే ఈరోజు పొలిటికల్‌గా ఆమెను ఐసోలేట్ చేస్తున్నానంటే ఎందుకు ఆమె తిరుగుబాటు చేయదు? మనం ఎందుకు అనుకుంటాం అట్లా? అనుకోలేం కదా! ఆమెకు యాస్పిరేషన్స్ బాగా పెరిగున్నాయి. పెరిగి ఓకే. లేక క్యాజువల్‌గా ఉండుంటే ఇంత తిరుగుబాటు వచ్చేది కాదు. కాబట్టి ఓకే. వాళ్ళే దూరం పెడుతున్నారు. దీనికి ఎవ్వరో కారణమని నాకైతే అనిపియదు. కాకపోతే దీని వెనక ఇప్పుడు తెలంగాణ స్టేట్‌లో అసలు ఉన్న 2 యాక్చువల్‌గా పార్టీలలో కొంచెం వెనక్కెళ్తే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకొంచెం వెనక్కెళ్తే మనకి కేసీఆర్ గారు అంటే ఎలక్షన్‌కి ముందే ఇప్పుడు మనకి ఫార్మ్ హౌస్‌లో అప్పుడు ఎమ్మెల్యేలు దొరికారు. అది స్వామీజీని కూడా హ్మ్. అరెస్ట్ చేయించారు. అవును. ఆ సందర్భంగా కూడా అవును. బీజేపీ వాళ్ళు కవితకి టచ్‌లోకి వచ్చారనేది కూడా వినిపించింది కదా! గవర్నమెంట్‌ని పడగొట్టడానికి కేసీఆర్ గవర్నమెంట్ అప్పట్లో. కానీ ఈమె పోలే గదా! అప్పటికి లిక్కర్ కేస్ ఉందా? అప్పటికి లిక్కర్ కేసు ఆ! ఉంది. ఉంది. లిక్కర్ రాలేదనుకుంటా. కేస్ ఉంది. బయట రాలా కాపోతే. బయట రాలేదు గానీ, ఎంక్వైరీల వరకు రాలేదు. ఆ! టిట్ ఫర్ టాట్ లాగానే అది గదా! ఇప్పుడు లిక్కర్ కేస్‌కి బదులుగా ఈయన స్వామీజీలని అరెస్ట్ చేయించారు గదా! అప్పుడు. అవునవును. ఇదంతా అంటే కవిత టచ్‌లోకి వచ్చి ఉన్నా గాని, ఆమె అంత స్థాయిలో ఎమ్మెల్యేలను కవర్ చేసేంత పరిస్థితి ఏమి ఉండదు సార్. కాకపోతే ఆమెమన్నా పార్టీలో రివోల్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయించిర్రో తెలవదు. హ్మ్. చేయిస్తే మాత్రం జరిగేదే గదా! మరి ఆళ్ళు చేయించిండ్రనేది గూడా నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. ఏదో లీక్ వార్త అయ్యుంటది. హ్మ్. వాళ్ళేం చేయించి ఉండకపోవచ్చు. కాకపోతే మీరన్నట్టు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు, ఫార్మ్ హౌస్ స్టోరీ అదంతా బీజేపీని బాగా బ్లేమ్ జేసే ప్రయత్నం కేసీఆర్ ఏదైతే జేసిండో 1 అవర్ ప్రెస్ మీట్ పెట్టి అదేంది మన వాషింగ్ బి పౌడర్, నిర్మా అదంతా స్టోరీ చూయించిండు గదా సార్. అవును. బిఎల్ దేశంలో ఉన్న సంతోష్‌ని అరెస్ట్ చేయాలని ఢిల్లీకి పోలీసులు పంపియటం. పంపియటం, తర్వాత ఈ హైకోర్టులు అన్ని దేశంలో ఉన్న అన్ని హైకోర్టులకు, సుప్రీం కోర్టులకు హ్మ్. ఆయన లెటర్స్ పంపడం ఇదంతా జరిగేది గదా! కోర్టులు గూడా భరించలే ఈయన పంపడానికి. అసలు ఈయనెవరు పంపడానికి అనేది క్వెషన్ చేసినాయి. సుప్రీం కోర్ట్ కూడా అవును. ఏసింది. ఇది బీజేపీ లీడర్‌షిప్ దీన్ని సీరియస్ గానే తీసుకుంది. కాకపోతే డైరెక్ట్ యాక్షన్‌లోకి దిగలేదు. ఈ పార్టీని గూడా పొలిటికల్‌గా ఐసోలేట్ చేయాల్సిందే. ఇగ వీడిని ఏమి మనం కాపాడినా గాని వీడెప్పుడైనా ప్రమాదమైన ఒక నిర్ణయానికి ఒడి గూడా వచ్చుంటాడని నాకనిపించింది. హ్మ్. ఇప్పుడు ఆ స్థాయిలో వాళ్ళు డిసిషన్ తీసుకుంటేనే ఇప్పుడు ఇంతకుముందు గూడా చెప్పిన. వాడుకోబడితే టీఆర్ఎస్‌ను వాడుకోగలుగుతారు గానీ, వీళ్ళు మాత్రం వాళ్ళకి వాడబడరు అనే హ్మ్. కండిషన్ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో అమలైతది. అది హ్మ్. కేసీఆర్‌కు చాలా ఇబ్బంది పెడుతుంది. అనివార్యంగా కాంగ్రెస్ వైపు చూడని పరిస్థితి కూడా కేసీఆర్‌కు వస్తది అని నాకనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కారణాలున్నాయి. దాని బ్యాక్ డోర్‌లో చూస్తే మనంత హ్మ్. ఆషామాషిగా ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఇతను హి ఈస్ ఎ డేంజర్ ఫెలో అనేది తెలిసిపోయింది వాళ్ళకి. అవును. చాలా ప్రమాదకారి. మనం బతికిస్తే మననే కరిచే బాపతి. హ్మ్. ఉంచుకుంటే లాభం లేదు అనే డిసిషన్‌లో వాళ్ళున్నప్పుడు ఎందుకు అలయన్స్ పోతారు సార్? పోరు గదా! సో, బీజేపీ వాడుకోబడితే వాళ్ళైతే అందరికి నమ్మరు. వాడుకోవచ్చు. మీరన్నట్టు బీజేపీ వాళ్ళైతే బీజేపీ వాళ్ళు నమ్మరు. అనివార్యంగా కాంగ్రెస్ వైపు నమ్మరు. ఎళ్ళాల్సొస్తుంది. వెళ్ళాల్సొస్తుంది. ఇంకొకటి ఆ మధ్యన మనం విన్నదేంటంటే, రాహుల్ గాంధీ గూడా కాస్త బీఆర్ఎస్ పట్ల కాస్త సాఫ్ట్‌గున్నట్టే మనం విన్నాం. మరది నిజమా? ఇంటర్నల్. బయట కాదు ఇంటర్నల్. హ్మ్. ఆపద సమయం రాజకీయ సమీకరణలు మారినప్పుడు అటువంటి సమయంలో ఈ పార్టీని గూడా మనం దగ్గర తీసుకునే అవకాశం ఉంటదనే ఒక లైన్‌లో ఒక సాఫ్ట్ కార్నర్ బీఆర్ఎస్ మీద రాహుల్ గాంధీకి ఉన్నట్టే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానం
ఈ విషయంలో కూడా కొంత రాహుల్ గాంధీ డిఫర్ ఉన్నట్టు అనిపిస్తది కొంత. హ్మ్. రెండో పాయింటు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చెప్తున్నటువంటి ఎజెండాకు అగైనెస్ట్ గానే ఇక్కడ ప్రభుత్వం నడుస్తుందనే అభిప్రాయం కూడా ఉంది కొంత. హ్మ్. రెండోది అధిష్టానం నుంచి ఆపద వచ్చినప్పుడు మాత్రమే మోడీని తీవ్రంగా విమర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఓకే. అంతా అంతా బాగున్నప్పుడు మోదీని బడేబాయి అంటారు. హ్మ్. ఇవి కూడా వాళ్ళలో అధిష్టానంలో అనుమానాలు ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. నిన్నగాక మొన్న తీవ్రంగా విమర్శించినట్టున్నాడు ఆపరేషన్ సింధూర్ గురించి. అందుకనే మొన్న ఢిల్లీలో మహేష్ కుమార్ గౌడ్‌ను ఏకాంతంగా మాట్లాడిండు రాహుల్ గాంధీ తప్ప, ఢిల్లీలో ఉన్న సీఎం తోటి మాత్రం మాట్లాడలేదు, పిలవలేదు. అదేంది మరి తెలవదు. హ్మ్. ఏంది సీఎం మార్పు కూడా ఉండబోతదా అని. ఎందుకంటే మినిస్ట్రీ రిషఫల్ అనేది ఇంత లాంగ్ టర్మ్ తీసుకోవడమే పెద్ద అనుమానాలకు అవకాశం ఉంది. ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ విషయంలో అనే అనుమానాన్ని కలిగిస్తుంది. ఇన్ని సార్లు వాయిదా హ్మ్. పడదు కదా! ఈ మొన్నటికి మొన్న ఖర్గే గారు లేరు. వారి ఆరోగ్యం బాలేదు. వారు 30కొస్తారు. మీరు మళ్ళీ 30 నాడు రాండి అని పంపించేసారు. ముఖ్యమంత్రిని, మహేష్ కుమార్ గౌడ్‌ను మిగతా వాళ్ళు. 30 అయిపోయింది. 31 అయిపోయింది. ఈరోజు 1 తారీఖు. హ్మ్. దేర్ ఈస్ నో ఎనీ రెస్పాన్స్. అంటే ఇప్పటికి లేదు. హ్మ్. పోయి అడుగుతున్నారు తప్ప అక్కడి నుంచి రెస్పాన్స్ రావడం లేదు. ఏమాత్రం రావడం లేదు. ఇంకోటి ఈమె ఇప్పుడున్న ఆమె ఇన్‌చార్జ్ నటరాజన్ ఉంది కదా! ఆమె గ్రౌండ్‌లో బాగా పనిచేస్తుంది. క్యాడర్‌ను, సెకండ్ క్లాస్ క్యాడర్‌ను అందరిని మీట్ అవుతా ఉన్నది. ఆమె వ్యవహారం నడుస్తా పోతుంది. ఇక్కడేమో ముఖ్యమంత్రికి అధిష్టానం అపాయింట్‌మెంట్‌లు లేవు. ఇక్కడేమో మంత్రివర్గ విస్తరణ జరుగుతది అని యాస్పిరెంట్స్ బాగా పెరిగిపోయి చూస్తా ఉన్నారు నెలల కొద్దీ. హ్మ్. ఇవన్నీ ఒక రకమైనటువంటి సమస్యలు ప్రభుత్వంలో కూడా తయారయ్యాయి. అది ఎప్పుడు హ్మ్. లాస్ట్ అయితదా? లేకపోతే టోటల్ సీనే చేంజ్ చేస్తదా అధిష్టానం? ఏం చేస్తదనేది మాత్రం కొంత సందిగ్ధం ఉంది. హ్మ్. ఇంకొకటి ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల చెరువు ముఖ్యమంత్రి పోవడం రాహుల్ గాంధీకి నచ్చలేదు. మనకు ఉన్నాయి. మనకు అర్థమైనవి. హ్మ్. ఎందుకు నచ్చలేదంటే ఆ గతంలో అదే హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం రోహిత్ వేముల చనిపోయినప్పుడు 2, 3 టైమ్స్ ఇక్కడికి వచ్చిండు. అవును. ఆ స్టూడెంట్స్ అంతా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈయన బలవంతంగా దాన్ని అమ్మే ప్రయత్నం చేసిండు. దాన్నే తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చిండు. మళ్ళీ కంప్లీట్ అమ్మడానికి ప్రిపేర్ అయ్యిండు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో సహించలే. బయటకొచ్చి చెప్పలేదు. తన ప్రభుత్వం పరువు పోతది కాబట్టి ఆయన అవును. చెప్పకపోవచ్చు. అవును. తర్వాత ఇన్‌చార్జ్ నటరాజన్ కూడా వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయి స్టూడెంట్స్ తోటి కలిసింది. ఆమె అన్ని రకాలుగా మాట్లాడింది. సరే అది ఆగిపోయింది. కోర్ట్ వల్లనో దేని వల్లనో ఆగిపోయింది. అవును. అంటే రాహుల్ గాంధీ వ్యూస్‌కు, రేవంత్ పరిపాలనకు కంపారిజన్ లేకుండా పోతుంది.